హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. అందరూ బాగున్నాను కోరుకుంటా ఉన్నాను. ముందుగా అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ గణతంత్ర దినోత్సవం ఎట్లా జరుపుకుంటారు అనేది నాకు తెలిసిన పరిజ్ఞానంతో కొన్ని ఈరోజు అయితే స్పీచ్ ఇవ్వాలనుకుంటా ఉన్నాను. మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీన జరుపుకుంటాము. మనం ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి 76వ గణతంత్ర దినోత్సవము 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. మన భారత రాజ్యాంగంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు. మన భారత రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే పట్టింది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతి పెద్దది మరియు దీన్ని లిఖితపూర్వకంగా రచించారు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి సుమారు 64 లక్షలు ఖర్చు అయిందని అంచనా. జనవరి 26న 1950 భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. మన దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఎందుకంటే మన దేశంలో అనేక కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ అనేక కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ అందరూ కలిసి భారతీయులు అనే ఒక నినాదం అయితే ఉంది. దానివల్ల ఎప్పుడు మన భారతదేశం ఎప్పుడు భిన్నత్వం ఏకత్వం కలిగి ఉంది. గణతంత్ర దినోత్సవం జరుపుకునే ఈ రోజున గేట్వే ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వద్ద మన రాష్ట్రపతి జెండా ఎగరవేస్తారు. అలాగే రాజ్యాంగం ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమన్యాయం, విద్య, వైద్యం దక్కుతుందనేసి ప్రజల యొక్క నమ్మకము. ఇది మన భారతదేశంలోని అతిపెద్ద జాతీయ పండుగగా మనం జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఈ వీడియో ఎందుకు ఇక్కడ మీకు అందరికి ఈ స్పీచ్ ఎందుకు ఇస్తానంటే, మా పిల్లలకు కానీ ప్రపంచం దేశభక్తి అనేది కలిగి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. అది అనేది అలవర్చుకోవాలి. ఇప్పుడు కొత్త ఉన్న జనరేషన్ కూడా తెలియడం కోసం నేను ఇది చేస్తాను. జై భారత్. భారత్ మాతా కే జై. భారత్ మాతా కే జై. రెడీ. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉచ్చల, వంగ, ఇంజై, మాచల, యమునా, గంగా, ఉచ్చల, జలజ తరంగా. తబ శుభ నామే జాహే, తబ శుభ ఆశీష